హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ బీరకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది. మరి దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg బీరకాయని చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మీల్ మేకర్ని ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టమాటాని ముక్కలుగా కట్ చేసేసి తీసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి తీసుకోవాలి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీల్ మేకర్ని అందులో వేసేసి ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచేసుకోవాలండి. 10 మినిట్స్ అయిన తర్వాత దీన్ని మనం ఇలాగ ఒక స్ట్రైనర్లోకి తీసుకుని వడపోసేసుకుని మీల్ మేకర్లో ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ని అంతా కూడా ఇలాగ పిండేసుకోవాలి. ఈ మీల్ మేకర్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని కూరకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒకసారి కూర అంతా కలిపేసుకుందాము. మూత పెట్టి కొంతసేపు ఉల్లిపాయల్ని మగ్గనిచ్చేయాలి. ఉల్లిపాయలు అనేవి మగ్గిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోనికి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి కూర అంతా కూడా కలిపేసుకుందాము. దీనిలో 1 స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకుందామండి. దీనిపైన మూత పెట్టేసుకుని కొంతసేపు ఉంచుదాము. ముక్కలు అనేవి మగ్గిపోయాయి. దీంట్లోకి ఇప్పుడు టమాటాలను కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే మీల్ మేకర్ను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి కూర అంతా కలిపేసుకుందాం. దీనిలోనికి కారాన్ని యాడ్ చేసేసుకున్నాను. కారం కూరకంతా కూడా పట్టే విధంగా ఒకసారి కలిపేసుకుందాము. పచ్చివాసన కూడా పోతుంది. కూరకి సరిపడినంత వాటర్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. మూత పెట్టేసుకుని మనం ఒక 10 నిమిషాల సేపు కూరని అలాగే వదిలేద్దాం. కూర అనేది రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కరివేపాకును యాడ్ చేసేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీని నేను మీకు చూపిస్తానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.